అందరికీ నమస్కారం అండి. నేను నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా కుర్తూరు మండలం అండి, చిన్నగొడపల్లం గ్రామం. ఇప్పుడు టైము 2 అయిందండి. నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ బయటే కాపలాగా ఉన్నాను. నా ఆస్తిని, నా ప్రాపర్టీని ఈ ఆఫీసులో చాలా అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. నేను ఈ రిజిస్ట్రేషన్ ఆపడానికి సుమారు సంవత్సరం నుంచి కష్టపడుతున్న నైటు రాత్రులు పగళ్ళు కూడా ఈ ఆఫీసులోనే కాపలాగా ఉండే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నానండి. నేను ప్రజెంట్ అయితే టైం 2 అయింది. నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడే పెండింగ్ ఉన్నాయండి. గత సబ్ రిజిస్టర్ సస్పెండ్ చేయించిన ఈ ల్యాండ్ గ్రాబర్ అందరూ కలిసి ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏదో రకంగా స్కానింగ్ చేయాలని చూస్తున్నారు. అతను చేసిన డాక్యుమెంట్స్ని, గత సబ్ రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ని ఈ రిజిస్ట్రేషన్లో ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే స్కాన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. పొరపాటున ఆ స్కాన్ అయిందంటే మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తాయి. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ ల్యాండ్ గ్రాబర్లకి ఏ సబ్ రిజిస్టర్ ఒకవేళ సపోర్ట్ చేసినా మా జీవితాలు చాలా అగామే గోచరంగా మారుతాయి. దయచేసి ఎటువంటి ల్యాండ్ గ్రాబర్కి సపోర్ట్ చేయొద్దు. నేను ఈ పరిస్థితి ఇంత ఫైట్ చేస్తానంటే దాన్ని దయచేసి అర్థం చేసుకోండి అంతే. ఎవరు రిజిస్ట్రేషన్ చేసినా, నా ఆస్తుల్ని ఎవరు స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోతుంది. నేను ఈ స్టేట్ లెవెల్లో ఇష్యూ చేస్తున్నాను. నేను రీసెంట్గా సెక్రటరియట్ ముందు కానీ అసెంబ్లీ ముందు పెద్ద బ్యానర్స్ కట్టానండి. ఇక్కడ జరుగుతున్న అకామిడేషన్ల గురించి, చిన్నగొడపల్లి జరుగుతున్న భూ కబ్జాల గురించి అసెంబ్లీ గేట్ దగ్గర కట్టాను బ్యానర్స్. అవి ఇలా జరుగుతున్న అకామిడేషన్లని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ పేర్లు రాసి ఈ అసెంబ్లీ గేటు ముందే నేను నా కుటుంబ సభ్యులంతా కూడా సూసైడ్ చేసుకుంటామండి. అది ఇటు వరుసలో వాస్తవం. నేను అద్దరేది 2 చేసి నేను ఈ వీడియో చేస్తానంటే నా కసి, నా పడుదలకు అర్థం చేసుకోండి. ల్యాండ్ గ్రాబర్లు ఎవరో కాదండి, ఈ మాజీ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మినిస్టర్ జోగామి సన్నచుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, అతను చాలామంది ఇంకా నలుగురు ఎదురు కలిపి మా భూములు డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. మాకు అన్ని పాస్బుక్లు ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయి. అయినా మా ఆస్తులను కాజేయడానికి, మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో రకంగా మా ఆస్తులను దోచేయడానికి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు డబుల్ రిజిస్ట్రేషన్ పెట్టారండి. అది గమనించి మేము ఆ సబ్ రిజిస్టర్ని వీరభద్రరావు వ్యక్తిని, ఒక దరిద్రుని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడున్న సీనియర్ రిజిస్టర్ని కానీ జూనియర్ రిజిస్టర్ని కానీ వీళ్ళని నేను తప్పు చేస్తే వీళ్ళు చేయాలి, లేదా వీళ్ళకి తెలియకుండా అయితే జరగదని నాకు తెలుసు, నేను అనుకుంటున్నాను. ఒకవేళ అద్దరైతే ఏముంటుందో స్కానింగ్ ఒకటే మిగిలిందని అనుమానం అండి. ఎవరు ఏ స్కానింగ్ చేసేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ కొంతమంది రైటర్లు అంటే అందరిని అంటలేదు నేను, అందరిని ఇప్పుడు, ఎందుకంటే మనం చూడకుండా కూడా అనకూడదు. ఒకరిద్దరు ఈ ల్యాండ్ గ్రాబర్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఆశపడుతూ మా ఆస్తుల్ని ఏదో రకంగా రిజిస్టర్ చేయడానికి అద్దరైతే 1 గంటకి వచ్చి కూడా చూసి వెళ్తున్నారండి ఒకరిద్దరు డాక్యుమెంట్ రైటర్లు. మరి ఏ సందర్భాన్ని ఎందుకు వస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. కానీ మాకు ఆందోళనకరంగా ఉండి మేము కూడా ఇక్కడ కాపలా కాయడం జరుగుతుంది. దయచేసి ఈ రిజిస్ట్రేషన్ పొరపాటుగానే అయితే ఎవరైతే చేశారో వాళ్ళందరూ పేర్లు రాసి నా కుటుంబంతో సహా నేను అసెంబ్లీ గేటు ముందు మీకు ముందే నేను చెప్తున్నాను. ఈ రిజిస్ట్రేషన్ కానీ అయిందంటే అసెంబ్లీ గేటు ముందు నేను వెంటనే వాళ్ళ పేర్లు రాసి పుల్లు మంది తాగేస్తే వాళ్ళు సూసైడ్ చేసుకుంటుంది. ఇది ఇటు పరిస్థితుల్లో వాస్తవం. దయచేసి నేను అర్థం చేసుకోండి, నా ఇబ్బంది, నా బాధ అర్థం చేసుకోండి. నేను ఈ వీడియోని రెవెన్యూ మినిస్టర్ గారికి, లోకేష్ గారికి
నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అందరికీ పెట్టడం జరుగుతుంది. నేను డైలీ చేసే ప్రతి వీడియోను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారికి కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్ అండి. ఐజీ గారు కూడా పెట్టడం జరుగుతుంది. డిఐజీ మేడం కూడా చాలా హానెస్ట్గా ఉన్నారండి, ఆవిడకి కూడా పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ రిజిస్ట్రేషన్ దయచేసి ఆపించండి. ఇటువంటి రిజిస్ట్రేషన్లు తప్పు రిజిస్ట్రేషన్ చేయకూడదు. దయచేసి మాకు అందరూ హెల్ప్ చేయండి ప్లీజ్.